బనతల్లి ఏంటిది అది? చిట్టు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అలిగిండు ఎందుకంటే ఫోన్ ఇయ్యలేదా. అట్లుంటది మనతోని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బ్యాక్ టు మమ్మీ ఎవడీడు? మేమైతే స్టార్ట్ అయిపోయినాము మా మమ్మీ వాళ్ళ ఇంటికి. అద్వత్ అయితే రైమ్స్ పాడుతున్నాడు. సో వాడికి రైమ్ ఉంటుంది కదా, వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. ఒకసారి వినండి మీరు ఎలా పాడుతున్నాడు. ఏంటి సార్ అది? ఫుల్ వర్షం వచ్చిండే. హైదరాబాద్కి అయితే రెడ్ అలర్ట్ ఇచ్చారు కదా. సో ఇంత వర్షంలో హైదరాబాద్ అందాలు అయితే మస్తు ఉంటాయి కదా. పక్కన సెక్రటేరియట్ అండ్ ముందుకెళ్తే అమరవీరుల స్తూపం, ఆ పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ, ట్యాంక్ బండి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాము. బనతల్లి ఏంటిది అది? చిట్టు. మళ్ళీ చెప్పు. చిట్టు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. టిష్యూ అనా? చిట్టు. టిష్యూ. చిట్టు. జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పెట్రోల్ అండి. కారు ఉన్నా పెట్రోల్ లేకపోతే ఏం చేయలేం కదా. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత అయితే మళ్ళీ మా జర్నీ అయితే రీస్టార్ట్ చేసాము. సో లెఫ్ట్ సైడ్లో ఒకటైతే కనిపిస్తుంది, అదే మా కాలేజ్. లాట్ ఆఫ్ మెమరీస్ కదండి. చాలా మందికి ఏంటంటే మళ్ళీ మన చైల్డ్హుడ్కి వెళ్ళాలి, మళ్ళీ మనం కాలేజ్ లైఫ్కి వెళ్ళాలి అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి. అలిగిండు ఎందుకంటే ఫోన్ ఇయ్యలేదని. అలిగి ఇట్లా మొహం పెట్టుకుంది చూడండి. అట్లుంటది మనతోని. పొద్దునే స్టార్ట్ అయ్యాం కదా, సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అందుకే మధ్యలో ఆగేసి బ్రేక్ఫాస్ట్ చేసాము. పొద్దునే బయలుదేరాం కదా, సో టీ కూడా తాగలేదు. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ టైంలో టీ తాగి మళ్ళీ జర్నీ అయితే రీస్టార్ట్ చేసినాం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. 5 hours జర్నీ తర్వాత అయితే మా ఊరికి రీచ్ అయిపోయినాము. ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటాం కదా మన ఊరికి. నాకైతే చాలా ఎమోషన్స్ ఉంటాయి మా ఊరితో. అండ్ నా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అండ్ బీటెక్ డేస్ ఇవన్నీ అలా ఒక్కసారి ఫ్లాష్లో వెళ్ళిపోయాయి. ఎంత బాగుంటుందో కదా చిన్నప్పటి లైఫ్, కాలేజ్ డేస్, స్కూల్ డేస్. నేనైతే మస్తు మిస్ అవుతా. అండ్ నాకు మా ఊరు అంటే చాలా ఇష్టం. ఇప్పుడే రీచ్ అయిపోయినాము, వెళ్తున్నాము ఇప్పుడు. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మమ్మీ వాళ్ళ ఇంటిలో మా మమ్మీ వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్ళినాను. కానీ మా మమ్మీ వాళ్ళ ఇంటితో అయితే నాకైతే చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా మెమరీస్ ఉంటాయి. అండ్ చుట్టుపక్కల అంతా పొలాలు ఉంటాయి కాబట్టి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో నాకైతే. ఇక్కడ ఉన్న డేస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. బోనాల పండుగ కదా, సో ఇక్కడ నుంచి దగ్గర అని టెంపుల్ ఇక్కడికి వచ్చేసినాం ఫస్ట్ అయితే. జ్యువెలరీ సెట్ అండ్ శారీ అయితే మీషోలో తీసుకున్నాను. బ్లౌజ్ మా మమ్మీ స్టిచ్ చేసింది. ఎంత బాగుంది కదా, పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా కుడుతుంది. అండ్ తర్వాత అయితే నేను మా వాళ్ళ పాప డ్యాన్స్ చేస్తున్నాను చూడండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బోనాల పండుగ కోసం అయితే మేము ఇలా రెడీ అయిపోయాము. నేను, మా అక్క వాళ్ళ కూతురు, మా అక్క, మా అమ్మ, మా ఆంటీ, మేమందరం అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము టెంపుల్కి.
టెంపుల్కి వెళ్ళినాము. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ టెంపుల్ అయితే. ముత్యాలమ్మ తల్లి బోనాలు చాలా ఫేమస్ అండి మా ఊర్లో. అందరూ ప్రతి ఒక్కరు వస్తారు టెంపుల్కి. చాలామంది ఉంటారు, చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ మేము వెళ్ళినప్పుడే ఒక నియర్లీ 1000 మెంబర్స్ దాకా ఉండొచ్చు, 1000-2000 మెంబర్స్ ఉండొచ్చు. అది కూడా ఈవినింగ్ వెళ్ళినాము, మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో మేము వెళ్ళిన టైంకి చాలామంది బోనాలు తీసుకొని వచ్చారు. ఊరి బోనం అంటారు కదా, సో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూసినాము, మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుంటుంటే మా అక్కకైతే అమ్మవారు వచ్చింది. సో ఫస్ట్ అంటే అంతకుముందు వచ్చిండే, ఇప్పుడు ఆ బోనాలు రాగానే ఆ వైబ్స్కి వెంటనే మా అక్కకి అమ్మవారు వచ్చింది. చూడండి. ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి దగ్గరికి వెళ్ళినాము. నేను చీర పెట్టాను, మా అక్క చీర పెట్టింది. అండ్ చీర పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టాను నేనైతే. అండ్ ముత్యాలమ్మ తల్లికి ఎప్పుడైనా ప్రతిసారి ఒకవేళ చీరనన్న పెడతాము, లేకపోతే కోడినైనా కోస్తాము. ఈసారి అయితే చీర పెట్టినాం. అండ్ దర్శనం అయితే మంచిగా జరిగింది. ఆ చీర కొంచెం లోపల ఉండడం వల్ల తొందరనే పంపిస్తారు, కానీ కొంచెం చీర పెట్టడం లేట్ అవ్వడం వల్ల నేను అక్కడే నిల్చొని అమ్మవారిని మంచిగా ప్రశాంతంగా చూసి మంచిగా కళ్ళారా దండం పెట్టుకున్నాను. మంచిగా అనిపించింది నాకు. కొద్దిసేపులో మంచి ఫీలింగ్ వచ్చిందండి. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ సమర్పిస్తారు. పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి పక్కన రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా అక్కకైతే అమ్మవారు వచ్చింది. అమ్మవారు కొంచెం శాంతించిన తర్వాత అయితే కొన్ని ఫొటోస్ దిగి ఇంటికైతే బయలుదేరాము.